Audio Jungle. బోయింగ్ టాటా కలిపి ఈ ప్రొడక్షన్ లెవెల్కి వచ్చారు హెలికాప్టర్ తయారు చేయడానికి, హెలికాప్టర్ ఫ్యూసిలేజ్. ఆ ప్రోగ్రామ్కి నేను రావాల్సి ఉండి ఆ సమయంలో నిన్న సాయంకాలం నాకు ఈ డీటెయిల్ తెలియవచ్చింది. వెంటనే కేటీఆర్ గారికి ఫోన్ చేశాను. నాకు రావాలా రావద్దా అని తెలియట్లేదు, మన దేశ ప్రధాని వారి గురించి ఇలా మాట్లాడినాక నేను వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు బాగుండదు, నేను రావాలా వద్దా అని వారితో మాట్లాడాను ఫోన్లో. వారు అప్పుడు నల్గొండలో ఎక్కడో పర్యటనలో ఉన్నారని అనుకుంటున్నా. ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ఒకసారి వారిని అడిగాను, కొంచెం డీటెయిల్గా మాట్లాడారు. లేదండి, స్లిప్ ఆఫ్ ద టంగ్ అయింది, మీరు అట్లా నాన్నగారు మాట్లాడతారు నేను అనుకోను అని చాలా డీటెయిల్గా చెప్పారు. నేను అందువల్ల ఇవాళ మార్నింగ్ వచ్చాను. ఎంతైనా మేక్ ఇన్ ఇండియాకి, డిఫెన్స్కి, తెలంగాణ ప్రాంతానికి చాలా భవిష్యత్తులో దానివల్ల ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఆ దృష్టిలో నేను వచ్చి ఇవాళ మార్నింగ్ పార్టిసిపేట్ చేశాను. వారు డయాస్లో నా పక్కన కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ఈ మాట నేను లేవే. ఆమె నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇక నుంచి తెలంగాణ మీద దృష్టి సారిస్తాం ఇవ్వలు వద్దన్నారు. నాకు అర్థం కాదు, ఇవాళ ఆగబట్టినారు. ఇప్పటిదాకా ఇవాళ ఆగబట్టినట, ఇవాళ బతిమాలినట. దృష్టి రోజు సారించుకొని గంటకు సారించు వద్దంటున్నామా. మోస్ట్ వెల్కమ్. మేమేమైనా ఫ్రీగా గెలిచేది ఉన్నదా? నాకు అర్థం కాదు. మేము కూడా పోటీ చేసి గెలవాలి కదా. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, మేము ఏం చేయాలన్నా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ మేము డెలివరీ చేస్తున్నాం. మేము మంచిగా చేసినామా చెడ్డగా చేసినామా ప్రజలు నిర్ణయిస్తున్నారు. తప్పకుండా రేపు ఉంది కదా ఎలక్షన్. టుమారో పీపుల్ విల్ డిసైడ్ వాట్ వీ డిడ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ప్రజల తీర్పు ఏది ఉన్నా మేము శిరసావిస్తాం, విల్ యాక్సెప్ట్. తర్వాత మేము సర్వే చేయించుకున్నాం. సర్వే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం చేయించినారా? నాకు అర్థం కాదు. మా కోసం మేము చేసుకున్నాం. మా పొజిషన్ ఏముంది, ప్రజలను మమ్మల్ని ఏమనుకుంటున్నారు, మా పార్టీని ఏమనుకుంటున్నారు, మా నాయకులు ఏమనుకుంటున్నారు చేసుకున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.